స్థానిక డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి ఎన్నికలపై కనీస అవగాహన లేదు అని, నెల్లూరులో ఇల్లే లేదు కానీ రామ్మూర్తి నగర్ డోర్ నంబర్ 15/6/43లో 28 దొంగ ఓట్లు ఉన్నాయి తెలుసుకోండి. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్ల తొలగింపు ఉండదు. ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన లేకుండా మాట్లాడొద్దు. మంత్రి నారాయణపై ఇసుక ఆరోపణలు ముమ్మాటికి అబద్ధం. మీడియా ముందుకు వచ్చే ముందు వాస్తవాలు తెలుసుకోండి. వైఎస్ఆర్సీపీకి రూప్ కుమార్ హితవు పలికారు. చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి మీకు ఏమి చెప్తే అది నిజం అనుకోని, చంద్రశేఖర్ రెడ్డి చెప్పేది వాస్తవాలనే అనుకోని, ఆయన చెప్పిందల్లా ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి దాంట్లో వాస్తవాలు ఉన్నాయా, నిజాలున్నాయా? ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా నేను ఇది మీడియా మాట్లాడొచ్చా లేదా అని తెలుసుకొని మాట్లాడమని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను అనేక సందర్భాల్లో చెప్పా, పాపం చంద్రశేఖర్ రెడ్డి గారికి రాజకీయ అనుభవం తక్కువ అని మరొకసారి నిరూపితమైంది. నిన్న నెల్లూరులో జరుగుతున్నటువంటి ఎస్ఆర్ మీద అనేక రకాలుగా గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ మీద, తెలుగుదేశం పార్టీ మీద అనేక రకాల ఆరోపణలు చేయడం జరిగింది. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు చేసిన ఆరోపణలో ఏ ఒక్క ఆరోపణైనా నిజముందా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ బిఎల్ఎల్ దగ్గరే ఫారాలన్నీ ఉన్నాయి, ఫారాలు ఓటర్లకు అందట్లేదు, నెల్లూరు నగరంలో కేవలం డిజిటలైజేషన్ 40% మాత్రమే పూర్తయింది అని అనేక రకాల ఆరోపణలు చేశాం. ఈ సందర్భంగా సూటిగా చంద్రశేఖర్ రెడ్డి గారిని, చంద్రశేఖర్ రెడ్డి గారి పక్షాన మాట్లాడుతున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతూ ఉన్నా. ఎక్కడైనా ఏ ఒక్క ఓటర్ అయినా, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గాని, కార్యకర్త గాని, సానుభూతిపరుడు గాని నాకు ఎన్యూమరేషన్ ఫారం అందలేదు అని ఏ ఒక్కడైనా వచ్చి చెప్పాడా అని అడుగుతున్నా. ఏదైతే ఎస్ఆర్ ప్రక్రియ జూన్ 15వ తారీఖున మొదలై జూలై 14వ తారీఖు దాకా ఉంటుందని ఇది అందరికీ తెలిసిన సత్యం. అన్ని రాజకీయ పార్టీలకి, ప్రజలందరికీ అనేక ప్రచార మాధ్యమాల ద్వారా తెలియపరుస్తున్నారు అధికార యంత్రాంగం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు. ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది. ఏ ఒక్కడైనా సరే, ఏ ఒక్క ఓటర్ అయినా, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడైనా నాకు ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వలేదు, నాకు ఎన్యూమరేషన్ ఫారం అందలేదు అని ఎవరైనా చెప్పాడా అని చెప్పి అడుగుతున్నా. ఉంటే చెప్పండి. డిజిటలైజేషన్ ఎన్యూమరేషన్ ఫారం తీసుకున్న తర్వాత నా ఫారం తీసుకొని డిజిటలైజేషన్ ఆ బిఎల్ఓ చేయలేదు అని ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడైనా చెప్పాడా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ. అన్ని రాజకీయ పార్టీలు కలిసి చేయాల్సినటువంటి ప్రక్రియ. అనేక సందర్భాల్లో మా గౌరవ మంత్రి గారు మమ్మల్ని డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు కావచ్చు, మాతో టెలికాన్ఫరెన్స్ మాట్లాడినప్పుడు కావచ్చు, ఏ ఒక్క ఓటరు, అర్హుడైనటువంటి ఏ ఒక్క ఓటరు, నెల్లూరు నగరంలో నివసిస్తున్నటువంటి ఏ ఒక్క ఓటరు కూడా మిస్ అయ్యేదానికి అవకాశమే ఉండకూడదు, అది ఏ పార్టీ వారైనా సరే అని అనేక సందర్భాల్లో చెప్పబడలే. నెల్లూరు నగరమే కాదు, రాష్ట్రం అందరికీ తెలుసు నారాయణ సార్ ఎటువంటి వ్యక్తి, ఏ విధమైన పనులు చేస్తాడని. గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక 4,000 రూపాయలు పైచులు కమ్మేటప్పుడు, ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చినప్పుడు నారాయణ సార్ గారు ప్రత్యేక చొరవ చూపించి 4,000 అమ్మే ఒక ట్రాక్టర్ ఇసుకనే
1000-1200 రూపాయలకు వచ్చేటట్టు ఎక్కడైనా ఒక్క ఆధారమైన చూపిస్తారని చెప్పాడు. కింది స్థాయి బిఎల్ఓల నుంచి మున్సిపల్ కమిషనర్ వరకు అధికారుల్ని మంత్రి నారాయణ ప్రభావితం చేస్తున్నారు, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చెప్తున్నారు. ఇది ఇంతకంటే దుర్మార్గం అవుతుండదు. నారాయణ సార్ గారు రోజుకు 3-4 సార్లు టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు ఈ ఎస్ఆర్ మీద. ఇవాళ ఉదాహరణ కూడా పెట్టాడు. ఎక్కడ కూడా చిన్నపాటి పొరపాటు తామివ్వకుండా ఏ పార్టీ వారైనా సరే నియోజకవర్గంలో నివసిస్తుంటే అక్కడ ఉండేదానికి ఆయన ఇష్టపడితే ఒక్క ఓటు కూడా డిస్టలైజ్ చేయకుండా ఉండడానికి వీలు లేదు. ఎంత పడుతున్నాడు మా పార్టీ నాయకుల వెంట. ఇంకా 72% అయింది. ఎందుకని మీరందరూ ప్రతి ఒక్కరి ఇంటికి పోండని రోజుకి 4 సార్లు మాకు టెలికాన్ఫరెన్స్ పెట్టి నారాయణ సార్ గారు మంత్రి హోదాలో ఉండి అత్యంత బిజీ మంత్రిగా ఉండి కూడా ఇవాళ కేబినెట్ మీటింగ్ కాసేపట్లో ఇవాళ ఉదాహరణ టెలికాన్ఫరెన్స్ తీసుకొని 72% అయింది మన నియోజకవర్గంలో. ఇంకా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో 75% దాటాలా, 80% దాకా రీచ్ అవ్వాలని చెప్పి మా పార్టీ నాయకులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ కూడా నారాయణ సార్ గారు ఈ ఎస్ఆర్ ప్రక్రియలో మీరు ఈ విధంగా చేయండి, అవుట్ ఆఫ్ ద వే చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్లు తీసేయండి అనే మాట పదం నారాయణ సార్ నోట్లు ఈ రోజు దగ్గర రాలా, భవిష్యత్తులో కూడా రాబోదు అని చెప్పి సందర్భంగా ఈ ఎస్ఆర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఎవరైతే అరుగైన ఓటు ఉన్నాడో వారు ఉండాలా, అనర్హులైన వాళ్ళు ఉండకూడదు. 4 రకాలు ఉంటాయి తీసేసే. ఇప్పుడు దీంట్లో చనిపోయినటువంటి వ్యక్తులు, డబుల్ ఎంట్రీలు, శాశ్వతంగా నాకు ఇక్కడ వద్దు నేను మా ఊర్లో ఉంటాను నా ఓటు ఇక్కడ వద్దని చెప్పుకునే 3వ వారు, 4వది నాట్ ట్రేస్డ్. ఇప్పుడు నేను చెప్పానే ఎగ్జాంపుల్ 15/6/43 డోర్ నెంబర్లో 28 ఓట్లు ఉన్నాయి. ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. వాటిని నాట్ ట్రేస్డ్ అంటాం. ఈ 4 రకాల వారి ఓట్లు ఎవరైతే లేరో, ఎవరైతే చనిపోయారో, ఎవరైతే డబుల్ ఎంట్రీ ఉందో, ఎవరైతే నాకు ఇక్కడ వద్దు నా స్వగ్రామంలోనే పెట్టుకుంటారన్నారో వాళ్ళవి మాత్రమే ఇదవుతాయి తప్ప ఎక్కడ అర్హుడైనటువంటి ఏ ఒక్క ఓటు తొలగించబడదు. మీరు ఒక్క ఎన్నికైనా చేశారని అడుగుతున్నా, ఒక్క ఎలక్షన్ ఒక్క సాధారణ ఎన్నికైనా చేశారని అడుగుతున్నా. 20,000 ఓట్లుండే ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో నువ్వు ఎన్నికై వచ్చావు. అసలు ఎన్నిక ఎలా చేస్తారు? ఓటర్ లిస్ట్ అంటే ఏంటి? ఓటర్ల మార్పులు చేర్పులు, అసలు ఎస్ఆర్ అంటే ఏంటి? నేను ఒకటే మాట అడుగుతున్నా. ఇప్పుడు జరిగే ఈ ఎస్ఆర్ ప్రక్రియ ఈ జూలై 15వ తారీఖు 14వ తారీఖు ఈ ప్రక్రియలో ఓట్లు తీసివేయడం ఉండదు, ఓట్లు చేర్చేది ఉండదు. ఆ పార్టీ పరిజ్ఞానం కూడా బహుశా మా ఎమ్మెల్సీ గారు ఉన్నట్లే. ఇప్పుడు జరిగే డిజిటలైజేషన్ ప్రక్రియలో లేడు. ఇసుక గురించి నారాయణ సార్ ఇసుకలు అక్రమాలు చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడాడు. నారాయణ సార్ గారు అక్రమాలు చేస్తారా?